హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గాయత్రి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన లాగ్ ఏంటంటే పన్నీర్ కూర ఎలా చేసుకుందాం మనం చూద్దాం. రెండు వచ్చాయి చూసండి. ముందుగా పెనం పెట్టుకొని పన్నీర్కి కావాల్సినవి టమాటోస్, ఆనియన్స్ అండ్ చిల్లీస్, కొన్ని గరం మసాలా అండ్ జీడిపప్పు. ఆయిల్ వేసుకొని పెనంలో నేనైతే పన్నీర్ని కొనలేదండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కూడా కావాలంటే ఒకసారి నేను ఒక వీడియో తీసి చూపిస్తాను దీని మీద. మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. కొంచెం జీడిపప్పు, గరం మసాలా, నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి, పచ్చిమిర్చి అండ్ టమాటోస్ అన్నీ ఒకేసారి వేసినా పర్లేదండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకుందాం. యాడ్ సమ్ సాల్ట్, మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మనం ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే మనకు టమాటాస్, ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి. ఒకసారి కలిపేసుకుందాం. వీటిని మనం ఇప్పుడు మగ్గనిద్దాం. పన్నీర్ డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? ఏం లేదండి, ఇది నేను హోమ్ మేడ్ పన్నీర్ నేను ఇంట్లో ఉన్న పాలతో నేను చేశానండి, అందుకే ఎలా ఉంది. పన్నీర్ కూడా నేను ఒకసారి వీడియో చేసి పెడతాను, దాన్ని కూడా మీరు చూసేయండి. చూసారా, ఇప్పుడు మన ఆనియన్స్, టమాటాస్ అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టే ముందు కాసేపు చల్లార్చుకుని పక్కన పెట్టేసుకుందాం చల్లార్చుకోవడానికి. ఇప్పుడు మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీరు గ్రీన్ చిల్లీ కాకుండా రెడ్ చిల్లీ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చండి. బటర్ ఉంటే బటర్ యాడ్ చేసుకోండి మీ దగ్గర. ఆల్రెడీ నాకు కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి అదే ఆయిల్లో కొంచెం బటర్ తీసుకున్నాను. కొన్ని ఆనియన్స్ అయితే ఒక ఆనియన్ మాత్రం మీరు చాప్ చేసుకోండి. ఆనియన్ బాగా చాప్ చేయండి చిన్న ముక్కల్లాగా. మన ఆయిల్ అయితే మరిగిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్ మనం ఫ్రై చేసుకుందాము. కొన్ని మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక బిర్యానీ ఆకు, ఇంగువ 2 వేసుకుంటే ఒక చిన్న చెక్క వేసుకోవచ్చండి. పచ్చిమిర్చి మీరు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేయట్లేదు. ఈ ఆనియన్ అయితే బాగా ఫ్రై చేయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్, మీ ఇష్టం.
మన ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ని యాడ్ చేసుకుందాం. మనం ఇందులో ఎండుమిర్చి చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను, మీరైతే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. మీకు తగినంత మీరు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది బాగా ఉడకాలండి. మనకు ఆయిల్ తేలాక అప్పుడు మనం పన్నీర్ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఆయిల్ తేలే వరకు మగ్గించుకుందాం దీన్ని. ఆయిల్ పైకి తేలితే మనకు కూర రెడీ అయిపోయినట్టండి. గుబ్బగుమ్మలాడే మన పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. Thank you for watching. Please subscribe, like, share and comment.